వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. జాతకాన్ని చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదిలి వివాహాలు సంగతేంటి? విదేశీ సంబంధాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రాంచెస్ వచ్చేసి బంజారా హిల్స్, తార్నాక, అలాగే దీక్షిత్ నగర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అలాగే ప్రొఫైల్స్ కోసం కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక 9866044439 అండ్ 9154690099కి కాల్ చేసి మీరు అమ్మతో మాట్లాడవచ్చు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా స్టార్ట్ చేసే ముందు చిన్న శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, దేవుని సన్నిధిలో వివాహాలు చేస్తే ఆ సంసారం బాగుంటుంది అని అంటారు. అలాగే కొంతమంది ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. దానివలన కలిగేటటువంటి ఉపయోగం ఏంటంటే కనుక ఇంట్లో కన్నా ఇంటి ముందు చేస్తూ ఉంటారు. అంటే భూదేవంతా అరుగు వేసి ఆకాశమంతా పందిరి వేసి చేస్తాము అని సామెత ఉంది. ఆ విధంగా పూర్వం తాటాకు పందిళ్ళు ఉండేవి. ఆ విధంగానే శాస్త్రోక్తంగా పెళ్ళి పీటలాగా ఒక విధంగా పెళ్ళికి సంబంధించినటువంటి ఒక చెప్పాలంటే కనుక ఒక పెద్దది మట్టితో అలికినటువంటి ఒక పీటలాగా తయారు చేసి దాని మీద పెళ్లిపీట వేసి చేసేవారు అనమాట. అలాంటిది ఇప్పుడు అవన్నీ పోయాయి. అన్నీ కూడా టెంట్లు మహత్యం అయిపోయింది. ఇంకా సరే, ఇంకా అది దేనికి వాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అవి సఫలం విఫలం రెండు కూడా అవుతూ వస్తున్నాయి. దానివలన గుళ్ళో చేస్తే ఏమవుతుంది అంటే కనుక పాజిటివ్ వైబ్రేషన్స్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి ఎలా పెడతాము? స్వచ్ఛంగా పెడతాము, చక్కగా పెడతాము. సాంప్రదాయబద్ధంగా వెళ్ళడమే కాదు, పాజిటివ్నెస్ని తెచ్చుకోవడానికి పెడతాం. ఎంతోమంది ముఖే సరస్వతి అన్నట్లుగా భగవంతుడిని దర్శించిన వెంటనే అక్కడి నుంచి మనము పాజిటివ్ వైబ్రేషన్స్, తర్వాత ఏంటంటే బలం అందుకుంటాం. అలాంటిది అక్కడే పెళ్ళైతే ఇంకా బలం బాగుంటుంది సుమా అనేసి అన్నవరం తీసుకువెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర తిరుపతి వెళ్ళేవాళ్ళు, చిన్న తిరుపతి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా వెళ్ళి చేసుకుంటూ ఉంటారనమాట. అలా కుదరని వాళ్ళు మనకి రోడ్డు మీద అందరూ వెళ్ళే రోడ్డు కూడా చక్కగా బ్లాక్ చేసేసి చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. కానీ ఏమిటంటే కనుక ఎలా చేసినా వేద మంత్రాల సాక్షిగా జరుగుతున్నటువంటి పెళ్ళికి టైము, సమయ పాలన అనేది చాలా ముఖ్యం. ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టించండి, అన్నీ బాగుంటాయి. అమ్మ, నాకు చిన్న ఒక డౌటు. చాలామంది పసుపు కొమ్ము కడతారు మన టెంపుల్స్లో జరిగే వివాహాలకైతే. కొంతమంది సూత్రాలు కడతారు. అంటే ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఉంది అంటారు? అంటే పసుపు కొమ్ము కట్టినా, మంగళ సూత్రాలు కట్టినా, సూత్రధారణ చేసినా, ఏం చేసినప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆడపిల్ల కన్నె పిల్లకి మెడలో కట్టారు అంటే భర్త కింద లెక్క, చేతిలో చెయ్యి వేశారు అంటే పాణిగ్రహణం కింద లెక్క. ఆ విధంగా ఉంది కాబట్టి మన భారతీయ శిక్షాస్మృతి కూడా అది వివాహం కిందే పరిగణలోకి తీసుకుంటుంది. అమ్మ, ఈరోజు ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం. ఆర్యవయస క్యాస్టు 28 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్. ఈ అబ్బాయి 280Kలో ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవయస క్యాస్టు 27 సంవత్సరాలు, 5'9" హైట్, 23 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవయస క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, ఎంహెచ్ఎస్, యుఎస్లో 130Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవయస క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, ఎంటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఆర్యవయస క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉండి 10 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, యుఎస్లో ఉన్నాడు. 100K వస్తుంది, H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైట్, బీటెక్, హైదరాబాద్లో 33 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాలు, 5'11" హైట్, హైదరాబాదు. ఈ అబ్బాయి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైట్, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 130Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, హైదరాబాద్లో 14 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, హైదరాబాద్లో 35 లక్షల ప్యాకేజీలో ఉంది ఈ పాప. తగినటువంటి వరుడు కావాలి.
యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైట్ చార్టర్ అకౌంటెంట్ నెలకు 2 లక్షలు వస్తుంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5 హైట్ బీటెక్ ఎంటెక్ కూడా చేసింది పిల్ల, హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైట్ బీటెక్. అమ్మ కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, కృష్ణ గారు. కాలర్తో మాట్లాడదాం. కృష్ణ గారు నమస్తే అండి. అమ్మ ఉన్నారు, అమ్మతో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి కృష్ణ గారు. అబ్బాయికా అమ్మాయికా వివాహం? అమ్మాయి ఏం చదువుకుంది? ఓకేనండి. క్యాస్ట్ ఏమిటి మీది? ఎస్సీ మాల. ఉన్నాయండి, మంచి మ్యాచెసే ఉన్నాయి. ఎస్సీ మాలలో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయి ఫోటో బయోడేటా నా పక్కన ఉన్నటువంటి నెంబర్లకి పంపించండి. రెండింటికి కూడా వాట్సాప్ ఉంది. 99కి పంపించినా 39కి పంపించినా ఓకే. వాట్సాప్కి పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడదాం. అమ్మ ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైట్ బీటెక్ హైదరాబాద్లో 14 లక్షల జీతంలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, ఎర్రగొల్లలు వెళ్ళు. కుర్మా క్యాస్ట్ 24 సంవత్సరాల పాప 5-4 హైటు మేనేజర్గా పనిచేస్తుంది, 10 లక్షల జీతం, హైదరాబాద్లోనే తగినటువంటి కుర్మా క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ కూడా చూస్తామంటున్నారు. కుర్మా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5 హైట్ బీటెక్ హైదరాబాద్లో 18 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5-11 హైట్ ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ యూఎస్లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి 5-9 హైట్ బీటెక్ హైదరాబాద్లోనే 50 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు 5 హైట్ బీటెక్ యూఎస్లో ఉంది, పిల్ల, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5-6 హైట్ ఎంబీఏ చేసి టీమ్ లీడర్గా పనిచేస్తుంది, 90,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5 హైట్ యూఎస్లో ఉంది, 150Kలో ఉంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాల పిల్ల 5-4 హైట్ బీటెక్ హైదరాబాద్లో ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5-11 హైట్ బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. ఈ విధంగా సమయాభావం వల్ల 2-3 అలా చదువుతున్నాను, కానీ చాలా ఉంటాయండి. అయితే సమయాభావంతో కొన్ని తీసుకొస్తాను, అన్ని కులాలు కూడా కవర్ అవ్వాలని. అమ్మ, స్నేహితులు కొంతమంది వియ్యంకులు అవుతారు, అలాగే కొన్ని చోట్ల ఇంట్లో ఉన్న వాళ్ళతోనే సంబంధాలు చూస్తారు. ఇవి ఎంతవరకు సఫలం అవుతాయి అని అంటారు? అంటే సఫలత ఇది వరకు బాగుండేదమ్మా. అంతా కూడా పూర్వం చుట్టరికాలు బంధుత్వాలు అన్నీ కలుపుకొని చక్కగా స్నేహాలు అన్నీ కూడా కలబోసుకుని చక్కగా అన్నీ కూడా ఏరా బావా అనుకున్న వాళ్ళందరూ వియ్యంకులు అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే కులాలు కూడా చూసుకునేవారు కాదు, కాస్త ఇంచుమించు చేసేసుకునేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు వినటం లేదు. పెద్దవాళ్ళు పాపం విన్నప్పటికీ వాళ్ళ మనసులో ఆశలు ఆశయాలు ఉన్నప్పటికీ పిల్లల యొక్క కోరికలు బాగా పైనెక్కి కూర్చుని వాళ్ళకి ప్యాకేజీలు, అందాలు, చందాలు ఇవన్నీ కూడా తండ్రి తల్లి కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళ మాటలు వాళ్ళు అనుసరించాలి, కానీ వాళ్ళు అనుసరించే ప్రక్రియ చాలా వరకు నిజంగా చెప్పాలంటే పాపం అమ్మాయిలే కొంచెం డామినేషన్గా ఒప్పుకోవట్లేదు. ఏదో వంక పెడుతున్నారు, హైట్ అనో, లేకపోతే వాడికి జుట్టు లేదనో, వీడికి జుట్టు ఉందనో, రంగు లేదనో, రూపం లేదనో. మనం ఆడవాళ్ళం అయ్యండి, మనం ఒప్పుకుని తీరాల్సినటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి మాట. ఆ విధంగా ఉండడం వల్ల కూడా వివాహాలు, చుట్టరికాలు, బంధుత్వాలు ఎందుకులే, ఏముందిలే, మళ్ళీ తర్వాత ఏమన్నా గొడవలు అవుతాయేమో అని కూడా భయపడి కూడా చేసుకోవట్లేదు. ఎవ్వరు పెళ్లి సంబంధాలు కూడా చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరూ కూడా పెళ్లి సంబంధాలు చెప్పడం లేదు. మనకెందుకులే బాబు, మళ్ళీ తర్వాత ఏమైనా అయితే మనకెందుకు వచ్చింది అని అనుకుని ఇదివరకు వివాహానికి ఏదన్నా పెళ్లి కడితే 4 పెళ్ళిళ్ళు కుదిరేవి. ఇప్పుడు అదేం లేదు. అక్షింతలు వేసామా, భోజనం చేసామా, పరుగు, అంతే. ఒకసారి అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో యొక్క బ్రాంచెస్ చూద్దాం. బ్రాంచెస్ వచ్చేసి బంజారా హిల్స్, అలాగే తార్నాక, దిల్షుక్ నగర్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు కనుక సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కలవాలనుకుంటే కనుక, అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అమ్మ, ఒకసారి ప్రొఫైల్స్ చూద్దాం.
కాపు క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 5-9 హెటు బీటెక్ యూఎస్లో 300Kలో ఉన్నాడు పిల్లాడు. ఐఐటి చేశాడు, అందువల్ల మంచి జాబ్లో ఉన్నాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయొచ్చు. కాపు క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-10 హెటు బీటెక్ హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హెటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 50 కోట్ల ఆస్తి ఉంది. పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హెటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 4 హెటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది. పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 హెటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అమ్మాయికి నెలకి 1,00,000 వస్తుంది. తగినటువంటి ఎండీ చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హెటు బీటెక్ ఐఐటి యూఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 250K వస్తుంది. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హెటు బీటెక్ హైదరాబాద్లో 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ₹1,00,000 జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ ఆడపిల్లలు 26 సంవత్సరాలు 5-4 హెటు యూఎస్లో ఉన్నటువంటి అమ్మాయికి 150K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5 హెటు బీటెక్ ఎంబీఏ 18 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5 హెటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, గైనకాలజీ చేసింది. పిల్ల, నెలకి 2 లక్షలు వస్తుంది. వెల్ సెటిల్డ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మున్నూరు కాపు క్యాస్ట్లో డాక్టర్ అబ్బాయి ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. అమ్మ, ఒక కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్తే అండి. అమ్మతో మాట్లాడండి. భాస్కర్ గారు, అబ్బాయికి అమ్మాయికి పెళ్లి సంబంధం? బాబు ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు? కులం ఏమిటి? ఇంటర్ కాస్ట్ చాలా ఉన్నాయండి బాబు. ఈ మధ్యకాలంలో ఫైళ్ళు అవే నిండిపోతున్నాయి. పర్వాలేదు, హ్యాపీగా పంపించండి. బయోడేటా మీరు వివరాలన్నీ పెట్టండి. డెఫినెట్గా చూద్దాం. అమ్మాయిలు, బ్రహ్మాండమైన అమ్మాయిలు ఉన్నారు, చూద్దామండి. ఓకేనా? ఓకే అమ్మ, ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హెటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హెటు 36 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి 20 కోట్లు ఉంది. తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హెటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 180Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 హెటు హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మాయి 26 సంవత్సరాలు 5 హెటు. ఈ అమ్మాయి 1.5 లక్షలు వస్తోంది. 26 సంవత్సరాలు. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హెటు బీటెక్ హైదరాబాద్లో 30 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హెటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి ₹1,00,000 వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హెటు బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది. పిల్ల, 110K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-4 హెటు బీటెక్ హైదరాబాద్లో 21 లక్షల జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి 5 హెటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు ఓన్లీ డాక్టర్ అమ్మాయి 5-4 హెటు బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉంది. 5 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి 5-10 హెటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హెటు ఎంటెక్ చేసి హైదరాబాద్లో 28 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లగాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హెటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 180Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. 40 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5 హెటు బీటెక్ ఎంఎస్ యూకేలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. 100K వస్తుంది. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-6 హెటు బీటెక్ ఎంఎస్ ఆస్ట్రేలియాలో ఉంది. పాప 100K వస్తుంది. పిఆర్ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5 హెటు బీటెక్ హైదరాబాద్లో 25 లక్షల ప్యాకేజీలో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5 హెటు బీటెక్ ఎంబీఏ ఈఎంఐ కూడా 15 లక్షల ప్యాకేజీ
ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5 హైట్, బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ, బెంగళూరులో పనిచేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైట్, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ₹1,00,000 జీతం వస్తుంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలను చూసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, యూఎస్లో 250Kలో ఉన్నాడు, 50 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పిఆర్ కూడా ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్, ఐఐటి చేసి 46 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఐఐటి, ఈ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 1,00,000 జీతం, ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, ₹1,00,00,000 వస్తుంది, ఈ అబ్బాయి ప్యాకేజ్, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, పీడియాటిస్టు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, ఈ అబ్బాయి 6'1" హైటు, ఈయనకి హైట్ కోసం చూస్తున్నారు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, అదేవిధంగా ఈ అబ్బాయి ఆర్థోపెడిక్ డాక్టరు, 300 కోట్లు పైనే ఉంది, అందువల్ల తగినటువంటి వధువు కావాలి. అందంగా ఉండాలి అమ్మాయి, వాళ్ళకి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అక్కకల్లా ఎంబీబీఎస్, ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ చేస్తున్నా ఓకే వీళ్ళకి. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 31 ఇయర్స్ అబ్బాయికి. అమ్మ, కొంతమందికి ఎన్ని సంబంధాలు చూసినా కానీ అస్సలు ఇష్టపడరు, ఎందుకని అంటారు? ఇప్పుడున్న జనరేషన్లో ఇది చాలా ఎక్కువైపోయింది. అవును, అన్ని వర్ణాలలోని కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారమ్మా. ఇప్పుడు మనం ఇంతమంది అమ్మాయిలను చెప్పుకున్నాం, ఇంతమంది అబ్బాయిలను చెప్పుకుంటున్నాం, ఎవరు తగ్గేదేలే అన్నట్టుగా మందాకా వస్తున్నారంటే లేరు, కొరవచ్చింది అనడం మాత్రం చాలా పొరపాటేనమ్మా. అంటే నచ్చుకోవట్లేదు, ఎంత ఎన్ని సంబంధాలు పంపినా కూడా ఇంకా 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 దానికి తృప్తి అనే 2 అక్షరాలు వీళ్ళకి డిక్షనరీలో ఉండట్లేదు, అందువల్ల సంబంధాలు కుదరట్లేదమ్మా. మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఇదివరకు చెప్తూ ఉంటే అబ్బాయిలనే బతిమాలాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఏంటంటే రివర్స్ గేర్లో ఉన్నారనమాట. అమ్మాయిలనే అమ్మా ఎందుకు ఒప్పుకోవట్లేదమ్మా, ఏమైంది, మామూలు ఫోటో కాదమ్మా, విడిగా చూడు, కొంతమంది ఫోటోజెనిక్ ఫేస్ అయి ఉండదు అని కూడా చెప్పాల్సి వస్తుంది. బెల్లం ముక్క గడ్డం కింద పెట్టి బతిమాలాల్సిన పరిస్థితిలో మేము కూడా ఉన్నాము. అందువల్ల ఏంటి అంటే కనుక కొంచెం అవగాహన లోపం లేకుండా కాస్త చూడండి, డైరెక్ట్గా చూస్తే వేరుగా ఉంటుంది, అందరూ అందంగా ఫోటోలో పడరు, ఆ విషయం ఒకటి గమనించుకోండి. అమ్మ, ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి దాదాపుగా 18 సంవత్సరాలు అవుతోంది, మాతో ఒక మంచి అనుభూతి ఏమైనా పంచుకుంటారు? తప్పనిసరిగా అమ్మ. ఏమిటంటే ఇదివరకు సంవత్సరానికి కాస్త పెట్టిన 3 ఏళ్లలోనే 100 పెళ్ళిళ్ళు చేసినటువంటి వైనం ఉంది మనకి చరిత్ర. అట్లాంటిది ఇప్పుడు 10 పెళ్ళిళ్ళు చేయడం సంవత్సరానికి కష్టమైపోతుంది. చాలా చాలా ఎంత ఇష్టంగానో ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో వ్యవస్థని, మ్యారేజ్ బ్యూరోలో ఉన్నటువంటి సంబంధాలను ఎంతో అభిమానిస్తాం, ప్రేమిస్తాం, కానీ గౌరవిస్తాం వచ్చిన వాళ్ళని. కానీ ఏమిటంటే ఒప్పుకోక అవ్వటం లేదు, ఒప్పుకుంటే గవవా అయిపోతాయి పెళ్ళిళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలకి, వాళ్ళ కోరికలకి, వాళ్ళ యొక్క ప్యాకేజీలకి తగినటువంటి సంబంధాలు పెట్టినా ఇంకా ఇంకా అంటున్నారు. ఏదో చూడండి బట్టల కొట్లోకి వెళ్ళి ఇంకా ఇంకా చూసినట్లుగా ఉంటుంది అనమాట, ఆ చందానం ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులారా, మీరు పిల్లలకు కూడా కొంచెం చెప్తూ ఉండండి. అమ్మ, ఒకసారి ప్రొఫైల్స్ చూద్దాం. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 23 సంవత్సరాల అమ్మాయి, బీకాన్ చేసింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, 24 సంవత్సరాలు వయసు, 30 సంవత్సరాల వయసుని 24 లక్షల ప్యాకేజ్. 30 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. రెడ్డి క్యాస్ట్ ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, అదేవిధంగా ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, ₹1,00,000 జీతం. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, అబ్బాయి, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. 32 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైట్, ఎంఎస్ చేసి కెనడాలో ఉన్నాడు, పిల్లాడు పిఆర్ ఉంది, 120K వస్తుంది, వెల్ సెటిల్డ్, రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. 33 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైట్, ఎంఎస్, ఆస్ట్రేలియాలో 140Kలో ఉన్నాడు, పిఆర్ ఉంది, ఇల్లు వాకిలి కుటుంబం ఉంది పిల్లాడికి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి.
రెడ్డి క్యాస్ట్ 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యూకేలో 100Kలో ఉన్నాడు, అక్కడ కూడా అతనికి కూడా పిఆర్ ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ ఇంత క్రితం చెప్పుకున్నాం కదా. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ, హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి 10 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాల పిల్ల, 5'3" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టరు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్లోనే. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల, 5'3" హైటు, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లగాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రజిక క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వాల్మీకి బోయా క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. దర్జీ క్యాస్ట్ అంటే మీరు అంటారు కదా, అదనమాట. 29 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మేరు క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. రజికా క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, హైదరాబాద్లో 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టరు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది, పెరికా క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. వాల్మీకి బోయా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. దర్జీ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, 50,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 170Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్, ఈ అబ్బాయి నెలకి 2 లక్షలు వస్తుంది, 5'10" హైటు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ అమ్మాయి, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంబీఏ, 27 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టరు, నెలకు ₹1,00,000 వస్తుంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్లి తీసుకొచ్చానమ్మా, రెండో పెళ్లి కూడా చెప్పేసుకుందాం. 30 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, రెడ్డి క్యాస్టు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ప్రైవేట్ జాబ్ చేస్తుంది పిల్ల, 25,000 వస్తుంది, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'1" హైటు, చార్టర్ అకౌంటెంట్, రెండో పెళ్లికి వరుడు కావాలి, 15 లక్షలు వస్తుంది. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంసీఏ చదువుకుంది, 5'3" హైటు, రెండో పెళ్లికి వరుడు కావాలి, 12 లక్షల జీతం. అదేవిధంగా చూసినట్లయితే కనుక అబ్బాయిలను కూడా తీసుకుందాం. మరి 31 సంవత్సరం, 6'2" హైటు, ఎంహెచ్ఎస్సి, H1B ఉన్నటువంటి అబ్బాయి, 350Kలో ఉన్నాడు, రెండో పెళ్లికి, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 39 సంవత్సరాలు, 5'5" హైటు, గవర్నమెంట్ జాబు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, క్యాస్ట్ నోబర్ చూస్తారు. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో I-140 కూడా ఉంది, 200K వస్తుంది, పిల్లాడికి రెండో పెళ్లికి వధువు కావాలి. బ్రాహ్మణ్లో 32 సంవత్సరాల పిల్లాడు, 5'7" హైటు, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక
కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-17 బీటెక్ ఎంబీఏ ఈ 35 లక్షల ప్యాకేజీలో ఉండి వెల్ సెటిల్డ్ అబ్బాయి రెండో పెళ్లికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు 5-8 ఈ అబ్బాయి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు రెండో పెళ్లి 5-9 హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-8 బీటెక్ అబ్బాయి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-17 ఎంబీఏ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-17 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, రెండో పెళ్లికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-9 ఎంసీఏ 35 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 36 సంవత్సరాలు 5-17 బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, రెండో పెళ్లికి. మాలా క్యాస్ట్ 34 సంవత్సరాలు 5-17 బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడండి. ఎవరైనా రెండో పెళ్లి వాళ్ళు ఉంటే మాలా క్యాస్ట్లో మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మాదిగ క్యాస్ట్ 35 సంవత్సరాలు బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, సాఫ్ట్వేరు, రెండో పెళ్లికి వధువు కావాలి. అమ్మ, ఇప్పుడు రాఖీ పండుగ వస్తోంది. రాఖీ ఎవరెవరికి కట్టాలి? రాఖీ ఎవరెవరికి అంటే కనుక పూర్వం ఏంటంటే కనుక రక్షాబంధనానికి అర్థం అంతరార్థం ఏంటంటే సతీదేవి ఇంద్రుడికి కట్టి దానవుల మీదకి యుద్ధానికి పంపించిందట. అది ఒక వైనం. అంటే భార్య భర్తకి కట్టవచ్చు, నువ్వు బాగుండాలని కోరుకునేది భార్యాభర్తల్లో భార్య భర్తలు కాబట్టి వాళ్ళు కట్టుకోవచ్చు. అదేవిధంగా అన్న తమ్ములు లేని వాళ్ళు అక్క చెల్లెళ్ళు కట్టుకోవచ్చు. అదేవిధంగా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవచ్చు. బహుమతులు అనే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు బాగుండాలని కృష్ణ పరమాత్మకి పూజ చేసి ద్రౌపది అంతటిదే చీర చెంగు చింపి పెట్టింది కాబట్టి ఆ పెట్టినటువంటి దానికి కొన్ని వేల వస్త్రాలు వలువలు ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది వస్త్రాపరణంలో. ఆ విధంగా ఆ యొక్క ఆడబడుచులు ఎవరైనా సరే అన్నదమ్ములు అనేటటువంటి వరస ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మనస్సులో అన్నతమ్ముడు అని అనుకుంటే తప్పనిసరిగా రాఖీ అనేది కట్టొచ్చు. కొలీగ్స్కి కట్టొచ్చు, ఇంటి పక్కవారికి కట్టొచ్చు, అందరికీ కట్టొచ్చు. అమ్మ, రాఖీ పండుగ అవతల వాళ్ళు బాగుండాలని కృష్ణ పరమాత్మను మొక్కి కట్టండి. 28వ తారీఖున రాఖీ పండుగ కాబట్టి రాఖీ పండుగ ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి కూడా 9:48 వరకు మంచి సమయం ఉంది. ఆ టైంలో కట్టండి. ఎలాగ చంద్రుడు పౌర్ణిమ తిథి మార్నింగ్ ఉంది కాబట్టి చంద్రోదయం అనేది ఎప్పుడు చంద్రుడు ఉంటే ఆ రోజంతా కూడా పూర్ణిమ తిథి కిందే లెక్క. ఆ విధంగా కూడా మీరు కట్టచ్చు. అమ్మ, ఈరోజు చాలా చక్కటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీరు కనుక ప్రొఫైల్స్ చూడాలి అని అనుకుంటే కనుక 9866044439 అండ్ 9154690099కి సంప్రదించవచ్చు. ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ డాట్ న్యూస్.